జెలసీ అంత కుళ్ళు అంటాడు. అప్పుడు జీరో ఎందుకంటే ఆ అమ్మాయి నీకు ఏమాత్రం సరిపోదు అని అంటాడు. ఆ మాటలు వినగానే మేకి మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. తూలి కింద పడిపోతుంది. వెంటనే ఆమెను పట్టుకుని అక్కడి నుంచి ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు మే ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఆమె మళ్ళీ తనని తాను గదిలో బంధించుకుంటుంది. మిస్టర్ బేన్ తలుపు బయటకు తీసి అమ్మ డోర్ తీ ప్లీజ్ అని బ్రతిమలాడుకుంటాడు. కానీ లోపల నుంచి ఏ సమాధానం రాదు. మిస్టర్ బేన్ వ్యాన్ ఇద్దరు కూర్చుని ఇప్పుడు మేకి ఎలా సహాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అంతలోనే బయట నుంచి ఎవరో పిలిచిన శబ్దం ఒకటి వస్తుంది. మిస్టర్ బేన్ దయచేసి తలుపు తీయండి అని అంటారు. బేన్ వెంటనే బయటికి వెళ్ళి చూస్తాడు. అక్కడ జీరో నిలబడి ఉంటాడు. అతని ముఖంలో తప్పు చేశానన్న బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నా తప్పు నాకు తెలిసొచ్చింది. నేను మేకి సారీ చెప్పాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు మిస్టర్ బేన్ కోపంగా అంటాడు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నా కూతురు మళ్ళీ గదిలో బంధించుకుంటుంది. దానికి కారణం నువ్వే అంటాడు. సో జీరో ఏమీ మాట్లాడకుండా తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయం